యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాంతారా చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా త్వరలో విదేశాల్లో కొత్త షెడ్యూల్ని ప్రారంభించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లొకేషన్ల రెక్కీ కోసం ప్రశాంత్తో పాటు తన సాంకేతిక బృందం ఉత్తరాఫ్రికా దేశమైన ట్యునీషియాలో ఈ వారమంతా గడపనున్నట్లుగా తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ చివరి వారంలో అక్కడే ఒక యాక్షన్ షెడ్యూల్ను ప్రారంభించనున్నట్లుగా సమాచారం. అంతేకాదు, ఈ విదేశీ షెడ్యూల్కి ముందు హైదరాబాద్లో ఒక చిన్న షెడ్యూల్ని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం కఠిన కసరత్తులు చేసి సన్నీని లుక్లోకి మారారు తారక్. అంతేకాదు, ఈ విదేశీ షెడ్యూల్కి ముందు హైదరాబాద్లో ఒక చిన్న షెడ్యూల్ని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం కఠిన కసరత్తులు చేసి సన్నని లుక్లోకి మారారు తారక్. ఇందులో ఆయన మునుపెన్నడూ చేయని శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న థియేటర్లోకి రానున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి రవి బ్రసూర్ సంగీతం అందిస్తుండగా టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పిస్తోంది. దీని తర్వాత ఎన్టీఆర్ జైలర్ మూవీ డైరెక్టర్తో గానీ దేవర్ 2 గానీ ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.